హలో పిల్లలు, ఇప్పుడు మనం ఒక ఎగ్జైటింగ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఓకేనా? నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏంటంటే నార్మల్ వాటర్. ఓకేనా? ఈ వాటర్ దేనికి సింబలైజెస్, ఈ వాటర్ అంటే ఈ గ్లాస్ దేనికి సింబలైజెస్ అంటే ప్రాబ్లమ్స్, ఫియర్, ఓకే, సిక్నెస్, డిప్రెషన్, వీటన్నిటికీ అనమాట. ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్లో వాటిలో ఉన్నప్పుడు ఏమవుతామో, వర్డ్ ఆఫ్ గాడ్ మన దగ్గర లేదనుకో, ఆ ప్రాబ్లమ్స్లో, ఆ ఫియర్లో మనము సింక్ అయిపోతాం అనమాట. అంటే వాటిలో డీప్లోకి వెళ్ళిపోయి బాధపడుతూ, ఏడుస్తూ, కృంగిపోతూ ఉంటాం. కానీ అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? we should hold the word of God. ఆ ప్రాబ్లమ్స్లో నుంచి, ఆ భయంలో నుంచి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అంటే you should add word of God. you should hold the word of God. ఆ భయంలో నుంచి, ఆ బాధలో నుంచి, ఆ డిప్రెషన్లో నుంచి, ఆ సిక్నెస్ నుంచి బయటికి రావాలంటే నువ్వేం చేయాలి? వర్డ్ ఆఫ్ గాడ్ని పట్టుకోవాలి. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ని పట్టుకొని ప్రే చేసినప్పుడు గాడ్ ఏం చేస్తారు? ఆ ప్రతి ప్రాబ్లం నుంచి, ఆ ప్రతి సిక్నెస్ నుంచి, ఆ ప్రతి డిప్రెషన్ నుంచి, ఆ ప్రతి ఫియర్ నుంచి నిన్ను ఏం చేస్తారు? విడిపించి రైజ్ చేస్తారు. చూడండి పిల్లలు, ఈ నార్మల్ వాటర్లో ఎగ్ ఏమైపోయింది? సింక్ అయిపోయింది. ఈ గ్లాస్ ఆఫ్ వాటర్లో నేను ఏం చేసా? సాల్ట్ని మిక్స్ చేస్తున్నా. విల్ సీ ద వండర్. సాల్ట్ని మనం బాగా మిక్స్ చేసేసి ఓకే, ఇది సాల్ట్ వాటర్. ఈ సాల్ట్ వాటర్లో నేను సేమ్ ఎగ్, నేనేం ఎగ్ చేంజ్ చేయట్లా. చూడండి, ద సేమ్ ఎగ్ ఈ నార్మల్ వాటర్లో సింక్ అయిపోయింది, కానీ సాల్ట్ వాటర్లో వేస్తుందని ఏమైంది? ఇట్ ఈస్ ఫ్లోటింగ్, ఇట్ ఈస్ నాట్ సింకింగ్. అంటే ఏం చేస్తుంది? వర్డ్ ఆఫ్ గాడ్ మనల్ని ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా, ఫియర్తో భయపడకుండా, ఆ సిక్నెస్తో మనం మూలుగకుండా, ఆ ఫియర్ నుంచి, ఆ భయము నుంచి, ఆ డిప్రెషన్ నుంచి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని రైజ్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? యూ షుడ్ క్యాచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం బాధలో ఉన్నప్పుడు, మనం భయంలో ఉన్నప్పుడు, మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు, మనం సిక్నెస్తో ఉన్నప్పుడు యూ షుడ్ క్యాచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవ్రీ టైమ్ మనము వర్డ్ ఆఫ్ గాడ్ని మెడిటేట్ చేస్తూ ఉండాలి. మనము వర్డ్ ఆఫ్ గాడ్ని పలుకుతూ ఉన్నప్పుడు గాడ్ ఏం చేస్తారు? ఆ ప్రతి ప్రాబ్లం నుంచి మనల్ని పైకి లేపుతారు. ఇందులో ఉన్నప్పుడు ఏమైపోయింది? ఎగ్ మునిగిపోయింది. బట్ ఇక్కడ ఎగ్ ఏమవుతుంది? ఫ్లోట్ అవుతుంది. అంటే వర్డ్ ఆఫ్ గాడ్ మనల్ని మునిగిపోనీయకుండా, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోనీయకుండా, సిక్నెస్తో మనము బాధపడకుండా మనల్ని రైజ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఎవ్రీ టైమ్ యూ షుడ్ హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. భయంలో ఉన్నప్పుడు ఐజియా 41:10, సిక్నెస్తో ఉన్నప్పుడు ఐజియా 53:5, నీకు ఎప్పుడైనా అథారిటీ కావాలి అన్నప్పుడు లూక్ 10:19. ఇలా చాలా వర్సెస్ ఉన్నాయి పిల్లలు. కాబట్టి మీరు మెమరీ వర్సెస్ నేర్చుకుంటున్నారు కదా. అకార్డింగ్ టు ది సిట్యుయేషన్ హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే, దెన్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ యూ లిఫ్ట్ అప్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్, లిఫ్ట్ అప్ ఫ్రమ్ యువర్ సిక్నెస్, లిఫ్ట్ అప్ ఫ్రమ్ యువర్ ఫియర్. కాబట్టి దిస్ ఈజ్ ద ఎగ్జైటింగ్ ఎక్స్పెరిమెంట్. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. 2 గ్లాసెస్ తీసుకొని, ఒక గ్లాస్లో నార్మల్ వాటర్, ఒక గ్లాస్లోనేమో సాల్ట్ మిక్స్ చేయండి, 2 to 3 స్పూన్స్. ఒక ఎగ్ తీసుకొని నార్మల్ వాటర్లో పెట్టండి. ఆ ఎగ్ ఏమైపోయింది? సింక్ అయిపోతుంది. ద సేమ్ ఎగ్ ఐఎమ్ యూజింగ్, బికాస్ యూ మే టెల్ దట్ ఒక ఫ్రెష్ ఎగ్, ఓల్డ్ ఎగ్ అని మీకు ఎక్స్పెరిమెంట్స్ ఏవి ఉంటాయి కదా. కాబట్టి నేను ఓన్లీ 1 ఎగ్ని యూజ్ చేసిన. ద సేమ్ ఎగ్ ఐఎమ్ keeping in this normal water, it is sinking, but in salt water it is floating. చూడండి, సాల్ట్ వాటర్లో ఏమవుతుంది? ఫ్లోట్ అవుతుంది కదా. బాగుందా ఎక్స్పెరిమెంట్? కాబట్టి ఇది బిబ్లికల్గా నేను దేనికి రిలేట్ చేస్తాను అంటే వర్డ్ ఆఫ్ గాడ్కి రిలేట్ చేస్తాను. ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ వర్డ్ ఆఫ్ గాడ్ లిఫ్ట్ అప్ యూ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్, ఫియర్స్, సిక్నెస్ అన్నిటి నుంచి మనల్ని రైజ్ చేసి మనల్ని బలవంతులుగా, మనల్ని శక్తివంతులుగా నిలబెడుతుంది. కాబట్టి ఎవ్రీ టైమ్ యూ షుడ్ హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకేనా పిల్లలు? ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తారు కదా. 2 గ్లాసెస్ తీసుకొని వాటర్ ఫిల్ చేయండి. ఒక దాంట్లో ఓన్లీ నార్మల్ వాటర్, ఏమీ మిక్స్ చేయదు. ఒక దాంట్లో సాల్ట్ మిక్స్ చేయండి, 2 to 3 స్పూన్స్ మిక్స్ చేసి ఒక ఎగ్ తీసుకొని నార్మల్ వాటర్లో డిప్ చేయండి. అదేమైపోతుంది? సింక్ అయిపోతుంది. ద సేమ్ ఎగ్ తీసుకొచ్చి సాల్ట్ వాటర్లో పెట్టండి, ఫ్లోట్ అవుతుంది. సీ ద డిఫరెన్స్. కాబట్టి మనం ఎప్పుడైతే వర్డ్ ఆఫ్ గాడ్ని పట్టుకొని ఉంటామో, వేటిలో, ఈ లోకంలో కానీ, బాధలో, డిప్రెషన్లో, దేంట్లో కూడా మనము సింక్ అవ్వం. గాడ్ ఆఫ్ వర్డ్, దేవుని వాక్యం ఏం చేస్తుంది? బట్ అన్నిటి నుంచి మనల్ని
పైకి లేవనెత్తుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ నుంచి, అన్ని ఫియర్ నుంచి, అన్నిటి నుంచి మనల్ని రైజ్ చేసి మనల్ని స్ట్రాంగ్గా నిలబెడుతుంది. కాబట్టి ఎవ్రీ టైం మీరు ఏదైతే మెమరీ వర్సెస్ నేర్చుకుంటున్నారో ఆల్వేస్ యూ షుడ్ మెడిటేట్ దట్ అండ్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకేనా పిల్లలు? ట్రై దిస్ ఎక్స్పెరిమెంట్. ఆల్ ది బెస్ట్.